తిరుమలలో చిరుత కలకలం రేగింది. తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత సంచార దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. తిరుమలలో చిరుత కలకలం రేగింది. తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత సంచార దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. రైట్ గా ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. రైట్ సునీల్, చెప్పండి. తిరుపతిలో భక్తులు ఎక్కువగా ఉంటారు, అయితే చిరుతని చూసి ఒక్కసారిగా భయపడ్డారని చెప్పుకోవచ్చా? ఏంటి దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? రైట్ ఏమన్నా మొత్తం మీద ఏదైతే తిరుపతిలో తరచు అంటే జూ పార్క్ రోడ్డు సమీపం కావచ్చు, ముఖ్యంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్లేటువంటి రెండో ఘాట్ రోడ్డు ఉన్నటువంటి వినాయక గుడి సమీపంలో తరచు ఈ చిరుత అటువైపు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మనం చూస్తున్న గత 4 రోజుల కింద చూసుకున్నట్టయితే ఏదైతే ఎస్పీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టాఫ్ క్వార్టర్స్ కావచ్చు, విద్యార్థులు ఉన్నటువంటి హాస్టల్ వద్ద కూడా ఏదైతే సీసీ కెమెరా విజువల్స్ అయితే బయటకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ తిరుగుతున్నట్టు ఏదైతే ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఏదైతే చిరుత ఏదైతే ఈ అలిపిరి జూ పార్క్ సమీపంలో ఏదైతే ఈ చిరుత కనపడినట్లయితే ఏదైతే భక్తులైతే తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తులు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా తిరుమలకి అనుమతించేందుకు ఉదయం 3 గంటలకి ఏదైతే అలిపిరి వద్ద వాహనాలను అనుమతిస్తుంటారు. కానీ ఇటు తిరుపతి బస్ స్టాండ్ నుంచి వచ్చేటువంటి రోడ్డు కావచ్చు, ఇటు అలిపిరి జూ పార్క్ రోడ్డులో మొత్తం వాహనాలన్నీ అదే రోడ్లోనే వాహనాలు పార్కింగ్ చేసుకొని ఉంటారు. ఆ పార్కింగ్ చేసుకున్న ప్రాంతం ఏదైతే కూతవేటు దూరం అంటే సుమారు ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే కేవలం ఆ చిరుత సంచారం అయితే కనపడినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ నుంచి వస్తున్నటువంటి భక్తులు కారులో ఈ విజువల్స్ అయితే తీసినట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా భక్తులు కూడా అక్కడే ఉన్నటువంటి విజిలెన్స్ సిబ్బందికి పూర్తిగా కంప్లైంట్ చేశారు. ఇక్కడ చిరుత తిరుగుతోంది, వాహనం ఎదురుగా వచ్చిందని చెప్పేసి వాళ్ళైతే తెలిపారు. అంటే ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు ఒకటే తెలుస్తున్నారు, తరచూ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ చిరుత తిరుగుతోంది. భక్తులు కావచ్చు, ఏదైనా ప్రయాణికులు కావచ్చు, ద్విచక్ర వాహనదారులు తెల్లవారుజామున ఈ ప్రాంతంలో వెళ్ళొద్దు అని చెప్పేసి వాళ్ళైతే హెచ్చరిస్తున్న పరిస్థితి. దాని ముఖ్యంగా చూస్తున్నట్టయితే ఈ చిరుతని బంధించేందుకు ఇప్పటికే ట్రాప్ కెమెరాలు కావచ్చు, ముఖ్యంగా 2 బోన్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటు ఎస్వి యూనివర్సిటీలోకి వెళ్తున్నటువంటి చిరుత ఇదే అని చెప్పేసి వాళ్ళు తెలుస్తున్నప్పటికీ కానీ మరికొన్ని చిరుతలు కూడా ఆ ప్రాంతంలోనే తిరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వినాయకుడి గుడి సమీపంలో అంటే 2వ ఘాట్ రోడ్ లో ఉన్నటువంటి వినాయకుడి గుడి సమీపంలోనే 2 చిరుతలు తరచూ ఆ ప్రాంతంలో రోడ్డు క్రాసింగ్ చేస్తున్నాయని చెప్పేసి గతంలో 2-3 సార్లు 2 వాహనాలకు ఎదురొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదే చిరుతలే ఇదే జూ పార్క్ రోడ్ లోనే ఉంటున్నాయని చెప్పేసి వాళ్ళైతే తెలిసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ భక్తులు కావచ్చు, ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రాత్రుల పూట ప్రయాణాలు చేసేటప్పుడు అటు ఇటు చూసుకొని వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ విజిలెన్స్ అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఈ చిరుతను బంధించేందుకైతే వీళ్ళైతే శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వేదిక్ యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, ఎస్సీ యూనివర్సిటీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అలిపిరి పార్క్ సమీపంలో ప్రాంతాల్లో కూడా ఈ ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేశామని చెప్పేసి వాళ్ళైతే తెలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ఏమన్నా? థ్యాంక్ యూ సునీల్. తిరుపతిలో చిరుత కలకలం రేగింది. తిరుపతి జూ పార్క్ రోడ్డులో చిరుత సంచార దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.